పుష్ప 2 ఇండియన్ సినిమాపై చాలా రికార్డులను తిరగరాసింది. అన్ని ఇండస్ట్రీస్లోనూ భారీ వసూలను కొల్లగొట్టింది. ఒక దశలో 2000 కోట్లు టచ్ అయినట్లు కనిపిస్తోంది. దంగల్ రికార్డ్ బ్రేక్ అవుతుంది అనిపించింది. కానీ ఈ రికార్డును క్రాస్ చేయటం పుష్పరాజ్ వల్ల కానట్లే ఉంది. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ 5న పుష్ప 2 థియేటర్స్ కు వచ్చినప్పటి నుంచి రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది. పేరుకి టాలీవుడ్ మూవీనే అయినా పాన్ ఇండియాను బలంగా షేక్ చేసింది. టాలీవుడ్ ను దాటి మిగతా ఇండస్ట్రీలో కోట్లకు కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్ లోని 800 కోట్ల వసూళ్లను దాటింది. హిందీ ఇండస్ట్రీలో ఒక సినిమాకు ఇన్నేసి కోట్లు రావటం ఇదే తొలిసారి. ఇండియా అంతటా రికార్డులు తిరగరాస్తూ ఓవర్సీస్ మార్కెట్ లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఒక దశలో 32 రోజుల్లోనే 1831 కోట్లను రాబట్టింది. అందుకు తగ్గ పోస్టర్స్ ను, వీడియోస్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇంతలో సంక్రాంతి పండుగ వచ్చింది. రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ అయింది. ఆ తర్వాత కలెక్షన్స్, పోస్టర్స్ రిలీజ్ కాలేదు. దాంతో ఈ చిత్రం దంగల్ కలెక్షన్స్ ను క్రాస్ చేసిందా లేదా అన్నది డౌట్ గా మారింది. నిజానికి పుష్ప 2 ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి 2 పేరుతో ఉన్న 1800 కోట్ల రికార్డును బద్దలు కొట్టింది. ఇదే ఊపులో దంగల్ రికార్డును, అంటే మరో 200 కోట్లు కలుపుకొని 2000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఏం జరుగుతుందో తెలీదు, ఎంతొచ్చిందో తెలీదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోంది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.